ఘనత మహిమ ప్రభావములు ఆ ప్రభువునకి చెల్లునుగాక. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పొరములలో నున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. దేవుని వాక్యం విని యెహోవాకు భయపడి ఆయన మన కొరకు రాసిన ధర్మశాస్త్ర విధులు, కట్టడలను, ఆయన వాక్యములను విని ఆ వాక్యానుసారముగా నడుచుకొని బ్రతకాలి అని పురములలో ఉన్న స్త్రీలు, పురుషులు, పరదేశులు అందరూ పోగవాలి, అందరూ చేరుకోవాలి. మీ దగ్గరకు వచ్చి మీ దేవురు అంటే తోటవారిపాలెం చెప్పరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఊరి పేరు చెప్తారు. నన్ను అడిగితే మాది తోటవారిపాలెం కాదు, మాది నెల్లూరు అండి, నెల్లూరు నుండి ఇక్కడికి వచ్చానండి. అలాగా మీరు కూడా వేరే వేరే ఊర్ల నుండి ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని, కొంతమంది గ్రామంలో నివసించడానికి స్థలము కొరకు కొని ఇక్కడ ఇల్లు కట్టుకుని వచ్చేవాళ్ళు. అలాగా రకరకాల ప్రజలు ఎందుకు మనం ఇక్కడ పోగయ్యాము అంటే ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా అనుసరించి నడుచుకోవడానికి, ఆ ప్రకారంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకోవడానికి. మన జీవితం మనది కాదని, మన జీవితం దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క వాక్యములకు మన జీవితం ఇమిడి ఉండాలని, ఆ రీతిగా క్రమబద్ధంగా మనం జీవించాలని దేవుడు మనం పోగేశాడు. దేవుడు ఇక్కడ మనల్ని సమకూర్చాడు. ఒక వ్యక్తి సామాన్యంగా ఒక చోట కూడుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అలాగా మనమంతా కూడుకోవడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అది దేవుడే తన వాక్యము ద్వారా మనలను ఆకర్షించుకొని ఆ వాక్యాలు బోధించే ఒక సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ వాక్యానుసారంగా మనం బతకడానికి దేవుడు ఈ స్థలమందు మనలను ఆయన పోగు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పటి మన జీవితం ఎలా ఉండేదంటే చెదిరిపోయిన జీవితం మంది. మన ఇష్టానుసారంగా చెదిరిపోయిన మన జీవితం. అందుకోసమే మీరు పోగవాలి, ఒక గుంపుగా మీరు చేరాలి, ఆయన మందలోకి మీరు చేరాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ గుంపులోకి మనం చేరాలి. అందరూ ఆ గుంపులోకి రాలేరు, అందరూ అందులోకి చేరలేరు. దేవునికి భయపడి దేవుని భయభక్తులు నేర్చుకున్న వారు మాత్రమే చేర్చబడతారు. ఈరోజు మనము చేర్చబడ్డాము అంటే ఆయన ప్రేమే మనలను ఆకర్షించింది. ఒక అయస్కాంతం ఉందనుకోండి, అయస్కాంతానికి రెండు స్వభావాలు ఉంటాయి. వన్ సైడ్ మాత్రమే అది ఆకర్షిస్తుంది, ఒక పక్క మాత్రమే ఆకర్షిస్తుంది. ఏదైనా వస్తువుని, ఇనుము కానీ లేకపోతే అయస్కాంతాన్ని కానీ ఒక పక్కే, రెండవ పక్క అది విభేదిస్తుంది. తెలుసా మీకు?
అయస్కాంతం పెట్టండి, మళ్ళీ తిప్పి పెట్టండి, ఏమవుతాయి? దూరం అయిపోతాయి. మంచి వారిని ఆయన పోగేస్తాడు, చెడ్డవారిని ఏం చేస్తాడు? చెడ్డవారిని ఏం చేస్తాడు? దూరం పెడతాడు. చెడ్డవాడు మార్పు చెంది తనకు తను దేవుని కొరకు వెతుక్కుంటూ వస్తే తప్ప మంచివారిని ఆయన పోగేస్తాడు. మంచివారమైతే మంచివారితోనే స్నేహం చేస్తాం, మంచివారితోనే మనం కలుసుకుంటాం. అలా కాదు, మీరు చెడ్డవారైతే ఇక్కడికి రాలేరు. చెడ్డవారితోనే గడపడానికి ఇష్టపడతారు. ప్రతి దానికి రెండు లక్షణాలు ఉంటాయి ప్రియులారా, మంచి చెడలు లక్షణాలు ఉంటాయి. చెడ్డ దాని మీద మనం మనసు పెట్టేసామనుకోండి, మన జీవితం పాడైపోతుంది. మంచి స్వభావం కలిగి దాని మీద ఆధారపడి మనం జీవించగలిగితే చెడు బయటికి వెళ్ళిపోతుంది, మంచిగా మిగిలిపోతాం. రెండు మనసుల చేత, రెండు స్వభావాల చేత మనుషుడు ఒకవేళ వచ్చి ఆ కూర్చున్న కాసేపు భక్తిగా మాటలు వినేటట్టుగా ఆసక్తి చూపుతారు, తర్వాత నిజ స్వరూపాన్ని బయట చూపిస్తారు. మనము రెండు స్వభావాలుగా ఉన్న వారంగా ఉండకూడదు. మనం మంచి వాళ్ళమైతే మంచిగానే మనము ఆకర్షించాలి, మంచితనాన్ని ప్రేమించాలి, మంచి ద్వారానే మనము జయాన్ని మనం పొందుకోవాలి. కీడుకు ఎక్కడ అవకాశం కలిగించకూడదు. ఒకప్పుడు నేను కూడా రెండు స్వభావాలతో జీవించిన వాడిని, కానీ చెడ్డదాన్ని వదిలిపెట్టేసి మంచిని నేను తీసుకున్నాను. మంచి జీవితం జీవించాలని మంచి మందలో చేరాను, మంచిని పట్టుకున్నాను, మంచి కొరకు జీవించాలని జీవితాన్ని సమర్పణ చేసుకున్నాను. ఇక చెడు వైపుకు నా జీవితము వెళ్ళదు. మంచి వారితోనే గడపడానికి, మంచిగానే ఎదగడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. రెండు నాలుకలు ఉండకూడదు మనకు. అందుకని ఏలియా అంటాడు, మీరు రెండు తలంపుల చేత ఎందుకు మీరు తడబడుచున్నారు, ద్విమనస్కులారా అని అంటాడు యాకోబు రాసిన పత్రికలో. మనకు ఏక మనసు దేవుడిచ్చినాడు. రెండు ఎందుకు వచ్చాయంటే లోకంలో అంటించుకున్నాం మనం. రెండవది ఎందుకు వచ్చిందంటే సాతాను గాడి చేత అంటించుకున్నాం. అందుకోసమే ఎప్పట్లాగా భక్తి చేయలేకపోతున్నారు. అనుకూలమైన పరిస్థితుల్లో భక్తి చేసుకుంటున్నారు, వేరే విధానంలోకి వెళ్ళిపోయినప్పుడు రాలేకపోతున్నారు. ఇక్కడ ఎంత చక్కని మాటలు. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్లు అందరినీ పోగు చేయవలెను. మనం పోగు చేయబడ్డాం, దేవుడు మనల్ని పోగేసుకున్నాడు. అయితే ఇందులోంచి మనము బయటికి వెళ్ళకూడదు, ఇందులోంచి మనము వెలుపటికి వెళ్ళకూడదు. చెదరిపోయిన మన జీవితాలను దేవుడు తన మందులోనికి పోగేశాడు, తన మందులోనికి తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో నుంచి 30వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి, మీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి
తాను మిమ్మును సమకూర్చి రప్పించును. చెదరగొట్టబడిన తన ప్రజలను చెర నుండి మిమ్మును సమకూర్చును. ఒక గుంపులోనికి మిమ్మును చేర్చుకొనును. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది చెదిరిపోయిన వారు, సత్యం నుండి చెదిరిపోయిన వారు, మంచి నుండి చెదిరిపోయిన వారు, కుటుంబంలో నుండి చెదిరిపోయిన వారు చాలా మంది వారికి గమ్యం ఏంటో తెలియక తిరుగుతూ ఉంటారు. సాతానుగాడు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే, నేను భూలోకంలో అటు ఇటు తిరిగేవాడిని, నా కాళ్ళు స్థిరంగా ఉండవు, నా మాట స్థిరంగా ఉండదు, నేను అటు ఇటు తిరిగే స్వభావం నాది. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, చాలా మందిని సాతానుగాడు అటు ఇటు తిరిగేటట్టుగా చేస్తున్నాడు. ఆదివారం ఆరాధన, సరే వస్తాలే, తర్వాత నువ్వు చెప్పావు గనక వచ్చారు అన్నట్టుగా కాకుండా, దేవుని ధర్మశాస్త్రం నుంచి చెప్పబడిన విషయాలను బట్టి మన జీవితాలు మంచిగా ఆకర్షించబడాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో, ఆ గుంపులో, ఆ మందలో మరణకాల పర్యంతరము అందులో ఉండాలి తప్ప బయటికి వెళ్ళకూడదు. మనం చాలామంది ఫ్రీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు, స్వేచ్ఛగా ఉండాలండి. అవును, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యంలో అక్కడ ఉన్న మాట చదవండి పురిలారా. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. చూడండి ప్రియులరా, సంఘములోంచి ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నాడంటే, ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఆ క్రమాలేంటి, లేటుగా వస్తూ ఒప్పుకోడేంటి, పిల్లలు అరిచినా ఒప్పుకోడేంటి, లేచి వెళ్ళిపోతున్నా గద్దిస్తాడేంటి, అన్ని గద్దింపు మాటలు. ఎవరికి? స్వేచ్ఛగా తిరిగేవాడికి. ఇక్కడ మనం తట్టుకోలేం. కదిలినా ఊరుకోడు, లేచినా ఊరుకోడు. గమనించాలి పిల్లరా, స్వేచ్ఛగా వేరుండగోరువాడు ఎలాంటి వాడు? స్వేచ్ఛానుసారుడు. గమనించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చదివితే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. వేరుగా ఉండేవాడు ఎండిపోయేవాడు, ఆత్మీయ జీవితంలో ఎండిపోయేవాడు, మందలో నుండి బయటికి వెళ్ళేవాడు ఎండిపోయినవాడు. దేవుడు కూర్చుకున్న మందలోంచి వేరుగా ఉండేవాడు ఎండిపోయేవాడు. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు, అతడు ఎండిపోతాడు. కాలే ఆ పొయ్యిలో కట్టె ఉంటే అది కాలుతూ ఉంటుంది. ఆ కట్టెను బయటికి తీసేస్తే ఏమవుతుంది? అది ఆరిపోతుంది. సంఘము ఎటువంటిది? మండుచు ఆరిపోని పొద వంటిది. బలిపీఠం మీద అగ్గి మండుచూ ఉండాలి, ఆరిపోకూడదు. ఆ గుంపులో
దేవుడు ఒక గుంపుగా మనల్ని కూర్చుకున్నాడు, పోగేసుకున్నాడు. ఆ గుంపులోనే ఉండాలి, వేరుగా ఉండాలి అనేవాడు. సంఘము వెలుపుట ఉండేవాడు ఎలాంటి వాడంటే ఎండిపోయిన వాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యములో మనం చదివినప్పుడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆశీర్వాదం ఉండదు. ప్రభువు పోగేసుకున్న మందలో, సమకూర్చిన మందలో, చెదరిన మన జీవితాలను సమకూర్చిన ఆ సంఘంలో, ఆ మందలో ఇమిడి ఉండాలి. వేరుగా ఉండేవాడు ఎండిపోయేవాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేసుకోలేరు. అందుకోసమే సంఘం అది నానాటికి జీవము కలిగిన సంఘం. అది సరిహద్దులు విశాలపరిచే సంఘం. అది ఈ జీవము కలిగిన సంఘంలో ఆ మందలో నీవు ఉండాలి. చెదిరిపోయిన మన జీవితాలను సమకూర్చాడు ఆయన, సమకూర్చాడు, పోగేశాడు మనల్ని. దేవుని మనసు ఎటువంటిదో చూడండి ప్రియులారా. మనము ఏ దేశానికి చెందిన వారము, ఏ ప్రాంతానికి చెందిన వారము, మనమందరం ఒకటిగా ఇక్కడ కూడుకున్నాం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా ప్రాంతం నుంచి మీ ప్రాంతానికి ఇక్కడ వచ్చి మీతో కలిసి మనమందరము ఒక సంఘంగా, ఒక మందలో అలా సమకూర్చడం మన వల్ల కాదు, కానీ దేవుడే మన మనస్సులను ఏకీభవించి మన మనస్సులను ఒకటిగా చేసి ఒక సంఘంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అది దేవుని పని. దేవుడు ఆ పని చేశాడు. దేవుడు చేసిన పని ఇది. ఆయన మనల్ని పోగేసుకున్నాడు. 60వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదవండి ప్రియులారా. దేవా, మమ్మును విడనాడి ఉన్నావు, మమ్మును చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్మును మరలా బాగు చేయము. ఈరోజు ఈ రీతిగా మనం సమకూర్చబడ్డాము అంటే, ఒకప్పుడు మనము బయట ఉన్న వారమే, మునుపు దూరస్తులుగా జీవించిన వారమే. ఒకటిగా దేవుడు ఇప్పుడు సమావేశపరిచాడు, సమకూర్చినాడు. అందుకని కొంతమంది సంఘంలో వారి ఇష్టానుసారంగా ఒక వారం వస్తారు, మరొక వారం కనబడరు. వచ్చిన సంఘ క్రమాలకు, సంఘ కార్యక్రమములో ఇమడలేరు. నేను చెప్తున్నాను ప్రియులారా, మనల్ని దేవుడు సమకూర్చాడు అంటే మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అని భావించాలి. ఆయన మందలోనే మనము, ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వాక్యాల్లో ఆయన చెప్పిన మాట సంఘానికి, నేను వాటికి నిత్య జీవము ఇస్తూ ఉన్నాను గనుక అవి ఎన్నటికీ నశింపు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. మనకు నిత్య జీవం ఇచ్చాడు. శాశ్వతమైన జీవితాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. ప్రాంతాలు వేరైనా, మన పుట్టిన ఇల్లు వేరైనా,
ఈరోజు ఒక సంఘంగా, ఒక మందగా ఆయన పోగేసుకున్న ఆయన ప్రజలలో మనం చేర్చబడ్డాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఏదో పని చేసుకుని బతుకుదాం అనుకున్నాను, ఏదో నాకున్న టాలెంట్స్ని బట్టి నేను బతకాలనుకున్నాను, నేను స్వేచ్ఛగా బతకాలనుకున్నాను నేను. కానీ అది కాదురా జీవితం. జీవితం అంటే నేను పోగేసుకున్న మందలోకి నువ్వు చేర్చబడాలి. ఆయన సంఘం కోసం తన ప్రాణం పెట్టాడు. ఆయన మంద కొరకు ఆయన తన ప్రాణం పోసి బ్రతికించుకుంటున్నాడు. అయితే ఒకసారి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వాక్యాలు మనం చదివినప్పుడు, ఏలిక లేని చేపలతో, ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలమును వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊర్లు మొగ్గి చిక్కించుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. సాతానుగాడు తన వలలో అనేక మందిని కూర్చుకున్నాడు. గాలం వేశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఇద్దరున్నప్పుడు ఊరేశాడు, ఊర్లు వేశాడు. చాలా మంది, ఎక్కువ మందిని వలలో చిక్కించుకున్నాడు. చాలా సంతోషిస్తున్నాడు. ఆ సంతోషంతో పట్టలేక గంతులు కూడా వేస్తున్నాడు. ఈ లోకంలో వాడి సంఖ్య ఎక్కువ, సాతానుగాడి సంఘం ఎక్కువ, దేవుని పిల్లల సంఖ్య తక్కువ. ఈ లోకంలో కోట్లాది మంది మనుషులు దేవుని చేత సృజించబడ్డారు. అయితే వాడు తన వలలో అనేక మందిని బాప్తిసం తీసుకుంటామా 21వ రోజు ఉపవాస కూడికి చివరి దినాల్లో అంటే తీసుకుంటామని వచ్చిన వారు కూడా వెనక్కి వెళ్ళారు. అంటే సాతానుగాడి వల మీ మీద పడింది. నువ్వు సాతానుగాడి వలలో పడిపోయావు. వచ్చిన వారు వెనక్కి వెళ్ళారంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఉండలేవులే, నువ్వు ఉండలేవు, నీ కోపం ఎక్కువ, నువ్వు తట్టుకోలేవు. ఈనాడు యవనస్తుల యొక్క జీవితాలను మేము చూస్తున్నప్పుడు సాతానుగాడి వలలో చిక్కుబడి వస్తారు, కానీ వాళ్ళ బ్రతుకులు చూస్తే అసహ్యంగా ఉంటాయి. ముసుగు వేస్తారు, కానీ వారి జీవితపు చీకటి అనే ముసుగులో వారు జీవిస్తున్నారు. గమనించాలి ప్రియులారా. ఎవరిని చూడాలి? బాప్తిసం తీసుకోవాల్సిన వారు, పరిశుద్ధంగా జీవించే వారిని చూసి నేను వారికంటే నేను పరిశుద్ధంగా జీవిస్తాను, వారికంటే నేను పరిశుద్ధంగా జీవిస్తానని పరిశుద్ధంగా జీవించే దేవుని పిల్లల వైపు చూస్తే నువ్వు బాగుపడతావు. ఎవరిని మనం అనుసరిస్తున్నాం? సరిగా ఆత్మీయంగా జీవించలేక అవిశ్వాసంతో నామినల్ క్రిస్టియన్, నామకార్థ క్రైస్తవుల వైపు చూచి ఏమైపోతాం మనం? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం బాగున్నారు, నేను కూడా అంతే కదా, అవసరం లేదు. సాతానుగాడు ఆ రీతిగా అనేక మందిని పోగేసుకుంటున్నాడు. వలలో అనేక మందిని చిక్కించుకొని ఏం చేస్తున్నాడంట? ఆనందపడి గంతులు వేస్తున్నాడు. దానికి కారణం నీవే.
దేవుని ప్రజలలో వచ్చినట్టు వచ్చి వాని వలలో చిక్కుకున్నావు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు పోగేసుకున్న మందులో ఉన్నావా, లేకపోతే సాతానుడు వేసిన వలలో చిక్కుబడ్డావా? ఎక్కడున్నావు నీవు? మందిరానికి వచ్చినట్టు వస్తున్నావు కానీ నీ మనసంతా కూడా చెడ్డ ఆలోచనల మీద, చెడ్డ ఉద్దేశాల మీద, చెడ్డ వాటి మీద. బైబిల్ గురించి చెప్పినా నీకు అర్థం కాదు. బైబిల్ పట్టుకుంటావు కానీ బైబిల్లో ఉన్న విషయాలను నువ్వు నేర్చుకోలేవు. అందులో ఉన్న సత్యాలు ఏమాత్రం కూడా లోపలికి రానియలేవు. ఎక్కువ సమయాన్ని సాతాను ప్రజలతో, ఎక్కువ సమయాన్ని సాతాను సంబంధమైన కార్యాలకు కనబడుతున్నావు నీవు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, 2 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. సాతాను పోగేసిన గుంపు, రెండవది సాతాను పోగేసిన గుంపు, రెండవది దేవుడు పోగేసుకున్న గుంపు. ఏ గుంపులో ఉన్నావు నీవు? 21 రోజులు ఉపవాస కూడికలో 20 రోజులు అయిపోయినాయి. ఈరోజు చివరి కూడిక రాత్రి జరుగుతుంది. 20 రోజులు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5. అంటే సంఘంలో మీరేనా? ఇంకెవరు లేరా? 20 రోజులు పట్టు విడవకుండా బిడలు ఉపవాసం ఉండి వచ్చారు. మిగతా వారు వచ్చారు, వాళ్ళు అదును బట్టి వచ్చారు, వారికి అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చారు, వారికి సమయం కుదిరితే వచ్చారు. గమనించండి ప్రియులారా, సాతాను పోగేసుకున్న గుంపులో ఉంటే నీవేమవుతావో చెప్తా. దేవుని పోగేసిన గుంపులో ఉంటే నువ్వేమవుతావో కూడా చెప్తాను. ఆయన ఆకాశం నుండి దిగివచ్చి చూస్తున్నాడంట. మనుషులు ఏం చేస్తున్నారు అని చూస్తున్నాడట. చూస్తూ ఉంటే ఆకాశము అంటున్నంతగా షీనారు మైదానంలో మనుషులు గోపురం కడుతున్నారట. ఆ గోపురాన్ని చూస్తుంటే ఏంది ఇంత పెద్ద గోపురమా, మనమందరం ఒక్క చోటే నివసించాలి అన్న ఉద్దేశంతో ఆ ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఒక 3 అంతస్తులని ఇల్లు అంటారు. 4 5 6 7 అంతస్తులు దాటిపోతే దాన్ని ఇల్లు అనరు, బిల్డింగ్ అనరు. ఏమంటారు? టవర్ అంటారు, దాన్ని గోపురం అంటారు. 1 అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తుల్ని ఇల్లు అంటారు. దాన్ని మించి కడుతుంటే దాన్ని ఏమంటారు? టవర్ అంటారు. నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఏమాత్రం వాళ్ళు కట్టుంటారు అని నేను ఆలోచన చేసినప్పుడు యూబీల గ్రంథం ఒకటి ఉంటే, అంటే బుక్ ఆఫ్ జూబ్లీ, ఆ బుక్లో ఏముందంటే ఆ షీనారు మైదానంలో వీళ్ళు కట్టిన ఆ బాబేలు గోపురం యొక్క ఎత్తు ఎంతంటే ఇక్కడ ఉంది 2484 మీటర్లు కట్టారంట వాళ్ళు. చెప్పండి ఏమ్మా? మీటర్లో అది 2484 మీటర్లు. దాన్ని అడుగుల్లోకి తీసుకొస్తే 8150 అడుగులు. ఎన్ని అడుగులు? 8150. అక్కడి నుంచి కానీ వాళ్ళు కానీ ఏమాత్రం కడితే ఏమైపోతారో తెలుసా? వాళ్ళందరూ చచ్చిపోతారు. అందుకనే వారి భాషను దేవుడు తారుమారు చేసి ప్రపంచంలో వారిని చెదరగొట్టేశాడు. ఈ చెదరగొట్టబడిన ఈ ప్రజలు రకరకాల కార్యక్రమాలు, రకరకాల తత్వాలు చెదిరిపోయినాయి.
క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆకాశము అంటున్నంతగా వారు ఆలోచన చేశారు. అంటే కట్టగలరండి అంత? కట్టుకుంటూ పోతుంటే ఏమవుతుంది చెప్పండి అమ్మా? సస్తా, దాని కింద పడి చేస్తారు. సరే, ప్రపంచంలో ఎత్తైన టవర్ ఎక్కడుంది అంటే చెప్పగలరా? సౌదీ అరేబియాలో ఉంది. సౌదీ అరేబియాలో ఉంది. ఏమాత్రం వాళ్ళు అంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం టవర్ ఉంది. దాని పేరు కూడా నేను రాసుకున్నాను. దాన్ని జెడ్డా టవర్ అంటారు. సౌదీ అరేబియాలో ఉంది. 1000 మీటర్లు ఎత్తులో కట్టారు. 1000 మీటర్లు అంటే 3307 అడుగులు. 3307 అడుగులు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో టాలెస్ట్ బిగ్గెస్ట్ టవర్ ఎక్కడుందంటే సౌదీ అరేబియాలో ఉంది. మనుషుని జ్ఞానం ఎలాంటిదంటే దేవునికి మించినంతగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కూర్చోడు, చెదరిపోయినవాడు చెదరినట్టుగా ఉండడు. పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఇంకా కట్టుకుంటా పోయారనుకోండి, సపోజ్ వాళ్ళని, ఏమవుతా టవరు కూలబడుతుంది. చాలరా బాబు, అంతవరకు చాలులే. మన చేతులారా ఏం చేసుకున్నట్టు? కీడు తెచ్చుకున్నట్టే. సాతాను కూడా అటువంటి ఆలోచనలు పుట్టిస్తాడు. ఇక్కడ ఒక టవర్ ఉంది, ఎయిర్టెల్ ఇవన్నీ ఉంటాయి. సరైన గాలి కొడితే ఏమవుతాయి? సరైన గాలి కొడితే పడిపోతాయి. ఎవరి మీద పడతాయి? మన మీదే పడతాయి. మనిషి ఆలోచన అలాంటివి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, సాతానుగాడు అనేక మందిని తన వలలో చిక్కించుకుంటున్నాడు. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ప్రార్థన చేస్తే? లేరా ఇటువంటి ఆలోచన కలిగిన వారు? ప్రార్థన చేస్తే అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఏమని ప్రార్థన చేయాలి? ఆయన మాట్లాడేవాడా? ఎప్పుడైనా మాట్లాడా? ఎందుకు చేయాలి ప్రార్థన? మీరు చూడండి ప్రియులారా, బైబిల్లో 21వ అధ్యాయం యోబు గ్రంథం 14-15 వాక్యాలు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడు ఎవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయడం చేత మాకేమీ లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. చాలామంది ఉపవాస కూడికల్లో ఎందుకు రావట్లేదు? కారణం ఏంటంటే ఇది కారణం. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? పని చేసుకోవాలి కదా, దేవుడు పని బాట్లు చేసుకోమన్నాడు కదా. కాబట్టి పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. భక్తిహీనుల క్షేమం వారి చేతిలో లేదు. వారి క్షేమం వారి చేతిలో లేదు. సర్వశక్తుడైన దేవునికి మేమెందుకు ప్రార్థన చేయాలి? మాకేమి లాభం? అంటే కూడికి వస్తే ఏదో లాభం ఉండాలి. ప్రార్థన కూడికి వెళ్తే ఏదో లాభం ఉండాలి. అలాగైతేనే వస్తారా? సాతానుగాడు ఏం చేస్తాడంటే తన వలలో అనేక మందిని చిక్కించుకొని ఇవి నేర్పిస్తుంటాడు. ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేయడం చేత ఏమి లాభం ఉంటుంది? ఆయన ఏమి వింటాడా? మీరు 10వ కీర్తనలో మీరు యెహోవా నీవు ఎందుకు దూరంగా నిలుచున్నావు?
ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచూ ఉన్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతురు. లోపులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అని అనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుకుందురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. ప్రియ దేవుని పిల్లారా, చాలా మంది సాతాను వలలో, సాతాను పోగేసుకున్న దానిలో పడి ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అని వారు చేయకూడని పనులు వారు చేస్తున్నారు. కనుక దేవుని గురించిన ఆలోచనలు వారికి అందవు. అందుకోసమే రెండు స్వభావాలు కలిగిన మనుషులు ఉంటారు ప్రియులారా. మేము మంచికి మనిషి అండి, చెడ్డకి చెడుగా ఉంటాం. మేము మంచి వస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా ప్రవర్తిస్తే మేము సహించలేం, చెడ్డగానే మేము జవాబు చెప్తాం. ఎవరికి కావాలండి? రెండు రకాల స్వభావం కలిగిన మనుషులు సంఘంలో నిలవలేరు, పనికిరారు. అందుకనే సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడండి? శాస్త్రులు, పరిచయులు, మార్పులేని వారితో మాట్లాడుతున్నాడు. సర్పములారా, సర్ప సంతానమా అని వారితో మాట్లాడాడు. మనకు పరిపూర్ణమైన భక్తి విశ్వాసంలో జీవించకపోతే సాతానుగాడి పోగేసుకున్న మందలో ఉంటాం. ఈ 20 రోజుల్లో ఒక్కరోజు కూడా రాని వారు చేతులెత్తండి. నేను రాలేదండి, మీరు 20 రోజులు పెట్టారు ప్రార్థనలు, ఒక పూట కూడా రాలేదు, నేను వచ్చి కూర్చోలేదు అన్న వాళ్ళు చేతులెత్తండి. రవి చేయెత్తాడు. ఇంకెవరు? ఇంకా లేరా? అందరు వచ్చిన వాళ్ళేనా? అడపా అదిగో సంఘము 21 రోజుల నుంచి ఉపవాస కోడికలతో ఉన్నప్పుడు నిన్ను రానికుండా చేసింది ఎవరో తెలుసా? సాతానుగాడు. ఇంటి దగ్గర ఉండి కూడా నువ్వు రాలేదు అంటే కారణము సాతాను మనస్సు నీకు ఇంజక్షన్ ఎక్కించినట్టు ఎక్కించాడు. పాదరసం, కోపం, ఈయనకు పని బాటలేదు, మండు టెండలు ఎలా ఉన్నాయి, పనులు జరుగుతున్నాయి. పనులు జరిగే సమయంలో, పనులు జరుగుతున్న కాలంలో ఏ ఉపవాస కూడికలు అన్న మాటలు మీరు ఎప్పుడు వినలేదా? ఎవరు మాట్లాడుతుంటే మీరు వినలేదా? చెప్పండి. మీ ఇళ్ళల్లో ఏంటి కొడుకులు ఎప్పుడు పెట్టుకోవాలి? పనులు లేని సమయంలో పెట్టుకోవాలి. పనులు జరుగుతున్నప్పుడు ఏం ఉపవాస కొడుకులు అన్న మాటలు మీ ఇళ్ళల్లో వినలేదా? ఎవరు మాట్లాడలేదా మీ ఇళ్ళల్లో? మీరెందుకు చెప్తారు? అంటే మీరెందుకు చెప్తారు? గమనించాలి ప్రియులారా, ఇక్కడ దుష్టుడు పొగరెక్కి యెహోవా ఎవడంటారు, దేవుణ్ణి ఎవడంటారంట. వీళ్ళు విచారణ చేయడు. పొగరెక్కి గర్వించి మాట్లాడతారట. రెండు గుంపులు ఉన్నాయండి ప్రపంచంలో. దేవుడు పోగేసుకున్న గుంపు ఒకటి, సాతానుగాడు పోగేసుకున్న గుంపు మరొకటి. సాతాను గుంపులో ఉన్న ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయంటే
దేవుని గుంపు మీద పడి చంపాలి అన్న కోపంతో రగిలిపోతూ ఉన్నారు. అందుకనే యుద్ధాలు జరుగుతున్నాయి దేవుని ప్రజల మీద. దేవుని ప్రజలను చంపాలి, దేవుని సేవను పాడు చేయాలి. ఇప్పుడు కొత్తగా డిప్యూటీ స్పీకర్ ఒక ఆయన వచ్చాడు. రోజుకు ఒక ఆలోచన చెప్తున్నాడు. మందిరాలకి పర్మిషన్ లేకపోతే మందిరాలు మూతేసేయాలి. ఇప్పుడు వచ్చిన డిప్యూటీ స్పీకర్ గారి ఆలోచనలు, స్పీకర్ గారికి రాలా, డిప్యూటీ స్పీకర్కి వచ్చిన ఆలోచన చూడండి. మందిరాలు, పర్మిషన్ లేని మందిరాలను ఏం చేయాలి? మూతేసేయాలి. తర్వాత లౌడ్ స్పీకర్లని క్లోజ్ చేయాలి, మైకులు లేకుండా చేయాలి. హిందువులో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని తిరిగి వెనక్కి తీసుకురావాలి. సనాతన ధర్మం ఏం చెబుతుంది? కాబట్టి హిందూ క్రైస్తులుగా మారిన వారిని వెనక్కి తీసుకురావాలి. ఎవరికండి ఈ ఆలోచనలు? మారారు, బాగుపడ్డారు, వాళ్ళు దేశానికి వాళ్ళు చాలా ప్రార్థన చేస్తున్నారు, వారు ఓటేయబట్టి మేము గెలిచాము అన్న సంగతి మర్చిపోయి ప్రజల్ని ఏలే పెద్దలు మాట్లాడుతున్నారు ఈ మాటలు. సాతాను గుంపులో ఉన్నవారు మాట్లాడుతున్నారు ఈ మాటలు. ఓటేసి గెలిపించుకుంది అందుక? మతాల మధ్య చుచ్చు పెట్టడానిక? ఈరోజు ఏ మందలో ఉన్నావు నీవు? అవసరమైతే క్రీస్తు కోసం నిలబడతాం, అవసరమైతే ప్రాణం ఇస్తామన్నంత దేవుని మందలో విశ్వాస జీవితంలో జీవించే నేటి క్రైస్తవులు రోషం కలిగి బతకాలి. రోజుకొక ఆలోచనలు వచ్చేస్తున్నాయి గవర్నమెంట్లో, రోజుకు ఒక ఆలోచనలు వచ్చేస్తున్నాయి. క్రైస్తవులు పెరిగిపోతున్నారు, క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతా ఉంది. వారి ఉపన్యాసాలు, వారి యొక్క ప్రసంగాల వల్ల మనుషులు ఆకర్షించబడుతున్నారు. వెనక్కి తీసుకొచ్చేయాలి మన హిందువులను. ఏమండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు ఎలా మారావు, ఎందుకు మారావంటే వాళ్ళు చెప్తారు. బలవంతంగా తిరిగి వారిని మార్చగలుగుతారా? వెనక్కి తీసుకురాగలుగుతారా? తీసుకురాలేరు. మనమంతా ఎవరి ముందు ఒకప్పుడు పూజలు పునస్కారాలు చేసిన వారమే, ఒకప్పుడు మనం కూడా అన్యులుగా బతికిన వారమే, ఒకప్పుడు విగ్రహాలకు నమస్కరించిన వారమే. కానీ దానిలో నుండి మనం యేసు ప్రభుల వారి ఆరాధనలో, ఆయన సహవాసంలోకి మనము పోగు చేయబడ్డాం. ఇది బలమైనది, ఎవరు కదిలించలేరు, ఎవరు కదిలించలేరు. సామెతల గ్రంథం చదవండి. సామెత గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వాక్యం. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడలేరు, నీతిమంతుల వేరు కదలదు. భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరముగా ఉండలేరు. నీతిమంతుల వేరు ఎలా ఉండదు చెప్పండి? కదలదు. క్రీస్తులో వారి విశ్వాస వేరులో రోజు రోజుకి లోపలికి వెళ్ళిపోతా ఉంటారు. దేవుడు పోగేసుకున్న సంఘం అది నిత్యము నిలుచు సీయోను పర్వతం, అది కదలదు. ఎవరు కదల్చలేరు, ఎవరు ఊపలేరు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లల, సాతాను పోగేసుకున్న వారిలో చంచలమైన బుద్ధి కలిగి ఉంటారు. వారు నిలకడగా ఉండలేరు, వారు స్థిరంగా ఆ చోట కూర్చోలేరు, స్థిరముగా ఏ పని చేయలేరు. వాళ్ళు కాసేపు అక్కడ ఉంటారు, కాసేపు ఇక్కడ ఉంటారు. ఈరోజు ఎవరు పోగేసుకున్న గుంపులో ఉన్నావు నీవు?
ఏ గుంపులో ఉన్నావు? 20 రోజులు ఉపవాస కూడిక జరుగుతూ ఉంటే ఒక రోజు కూడా బాప్తిసం తీసుకున్న ఒక విశ్వాసివై, అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది. సంఘము పోషించి ప్రార్థించిన ఆ కూడికల్లో విశ్వాసివై కూడా నువ్వు రాలేదు అంటే ప్రభు బలలో నీకు పాలు పొందే ఆ పాలు పొందే అక్కర నీకెక్కడ ఉంది అసలు? ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏ మందులో ఉన్నాం మనం? దేవుడు పోగేసుకున్న మందులో నిలకడగా దేవుని నమ్మకంగా ఆరాధించుకుంటూ చచ్చిపోయేంత కాలం ప్రభు కోసమే బతుకుతాం. మా దైవజనుడు ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా నడిపిస్తాం. ఆయన చెప్పినట్లుగా మేము జీవిస్తాం. అటువంటి ఆత్మవిశ్వాసంతో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో, నిత్య జీవమును అనుగ్రహించిన సంఘములో ఎవడు ఈ సంఘాన్ని అపహరించలేడు, ఎవడు దొంగిలించలేడు, ఎవడు పాడు చేయలేడు. ఏ సంఘంలో ఉన్నావు నీవు? కూడా వెళ్ళి, ఎందుకంటే ఉపవాస కూడికలు అనేకుల కొరకు ప్రార్థనలు చేయడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, మనలో ఉన్న ఇంకా అవిధేయతను సరి చేసుకోవడానికి, మనలో ఉన్న అక్రమ కార్యాలను తొలగించుకోవడానికి, సరిదిద్దబడడానికి. సంవత్సరం ఒకసారి బంగారపు వస్తువులను తీసుకెళ్ళి ఏం చేస్తారండి? కుమ్మరే కమ్మరికి ఇస్తారు, అంటే కంసాలికి ఇస్తారు. దేనికి ఇస్తారండి? దానికి ఉన్న మొస్టును తొలగించాలని, దానిలో ఉన్న మురికిని తొలగించాలని. దేనిలో పెడతారండి? ఏమండి, దేనిలో పెడతారండి? అగ్నిలో కాలుస్తారు. అది ఉపవాస కూడికలు అంటే. మనము కాల్చబడాలి పరిశుద్ధ వాక్యము ద్వారా, దేవుని వాక్యము ద్వారా కాల్చబడాలి. అప్పుడే నీలో నూతనత్వం వస్తుంది. మురికి మాలిన్యము అది దూరమైపోతుంది, ఆ మస్తు బయటికి వెళ్ళిపోతుంది. దేవుడు పెట్టే ఆ పరిశుద్ధ కొలిమిలో, ఆ ఉపవాస కూడికలో ఉన్న ఆ కొలిమిలో వాక్యము ద్వారా నీవు కాల్చబడితే ఇప్పుడున్న సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యం మరి ఎక్కువగా నీలో కనబడుతుంది. ఉపవాస కూడికలు దేనికి అనుకుంటున్నారు? ఉపవాస కూడికలు దేనికంటే తెలుసా? సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెట్టాలో తెలుసా? ఇశ్రాయేలీలు ఎందుకు గుడారాల పండుగలో ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి వారు గుడారాల్లోనే ఎందుకు బతుకుతారో తెలుసా? వారి పాపము నుండి వారు ప్రక్షాళనం చెందాలి. ప్రతి సంవత్సరం మన ఆత్మీయ జీవితాన్ని తూకం వేయాలి. ఈ సంవత్సరం నా ఆత్మీయ జీవితం పెరిగిందా లేకపోతే తరిగిందా? నేను బైబిల్ చదవడం పూర్తి చేసుకోగలిగానా? ప్రార్థనలో ఎదగగలిగానా? లేకపోతే ఇంకా క్షీణించిపోయానా? అందుకు ఉపవాస కూడికలు. ఏ గుంపులో ఉన్నావు? దేవుని గుంపులో ఉంటే నానాటికి నువ్వు ఆశీర్వాదకరంగా జీవించగలుగుతావు. వేరుగా ఉండేవాడు ఏమైపోతాడు? ఎండిపోతాడు. సంఘ కార్యక్రమములు, సంఘములు జరుగుతున్న కార్యక్రమంలో ఏ మాత్రము నీకు అసలు బాధ్యత లేకుండగా, సంఘ కూడికలో ఏ మాత్రం అడుగు పెట్టకుండగా నువ్వు బయట ఉన్నావంటే నువ్వు ఎండిపోయావు. ఎండిపోయిన జీవితం అది. పశ్చాత్తాపడు. సాతానుగాడు నిన్ను ఎండగట్టాడు, తన వలలో చిక్కించుకొని నిన్ను ఎండగట్టేశాడు. అందుకోసమే నీకు చీకు చింత లేదు, ఒకరోజు కూడా వెళ్ళలేకపోయామన్న బాధ లేదు నీకు. పైగా సడుగుతున్నావు. పనులు చేసుకోవద్దా? పని చేసుకున్న సమయంలో ఉపవాస కూడికలేంటి? రాయ్యా ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. రాయ్యా ఉపవాస కూడికలు మంచి మంచి దైవ సేవకులు వచ్చి వాళ్ళు చాలా మంచిగా చెబుతున్నారు. నువ్వే వెళ్ళు పరలోకానికి, మేము నరకానికి వెళ్తాం, మేము కాలుతాం అంటలేదా ఇళ్లల్లో?
విశ్వాసే. రక్షణ పొందిన విశ్వాసులు మాట్లాడుకునే మాటలు ఇవే. పేరుకు మాత్రమే మనము జీవిస్తున్నాం, కానీ మన క్రియలను బట్టి మనము చచ్చిపోయి ఉన్నాం. దేవుని కొరకు జీవించలేకపోతున్నాం. అరే, సంఘము ఎలా ఉండాలి తెలుసా? అది ఆరిపోక మండుతున్న పొదలా ఉండాలి. దైవజండ ఇంకా రోజులు పొడిగించు అన్నట్టుగా ఉండాలి. ఈ రోజుతో ముగిసిపోతుందా? లేదు, ఇంకా ఒక వారం రోజులు పొడిగించండి. మన సంఘంలో అనేక మంది యవనస్తులు రక్షణ పొందాలి, మనమందరము కన్నీటితో ప్రార్థన చేద్దాము అన్నంత తృష్ణతో ఉండాలి. ఉందా అటువంటి తృష్ణ? అపవాదట అనేకులను చిక్కించుకొని తన వలలో లాక్కుంటున్నాడు, పోగేసుకున్నాడు. యేసుప్రభువు వారు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి మీరు అక్కడ చూడండి. అక్కడ ఉన్న మాటలు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. ప్రియులారా, చూడండి 8వ వాక్యం చూడండి. 8వ వాక్యం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదాన్ని. బా, సాతానగాడట యేసు ప్రభువుని ఒక కొండ మీద తీసుకువెళ్ళి, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నిటిని నీకు ఇస్తాను నేను, నువ్వు నాకు నమస్కారం చేయి. చాలామంది మేము నమస్కారం చేయమండి, డబ్బులకు నమస్కారం చేస్తామండి. సాయంత్రం లైట్ వేయగానే ఆ లైట్కి నమస్కారం చేస్తామండి. నెల పొడుపుకు నమస్కారం చేస్తామండి. చచ్చిపోతే మా తండ్రి గారి ఫోటోకు నమస్కారం చేస్తామండి. మా అమ్మకు ఫోటోలో అమ్మగారికి నమస్కారం చేస్తామండి. ఎవరికి నమస్కారం చేయాలి? అక్కడ ఉంది, ఎవరికి నమస్కారం చేయాలి? ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనేను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా వాక్యంతోనే చెప్పాడు, పారిపోయింది. సాతానుగాడు మన నుండి దూరం అయిపోవాలి అంటే వాక్యమే వాడికి భయం పుట్టించేది. ఎవరు వాక్యానుసారంగా జీవిస్తారు, వాక్యాలతో హృదయాన్ని నింపుకుంటారో అపవాది అక్కడ ఉండలేడు. వాక్యము లేని చోట సాతానుగాడు ఉంటాడు. అమ్మా, ఒక కంఠస్థ వాక్యం చెప్పమ్మా. చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నావు కదా, కంఠస్థం చేసిన ఒక వాక్యం చెప్పంటే ఒక్కడు కూడా జ్ఞాపకం ఉండదు. ముగించిన తర్వాత మిమ్మల్ని ఒక్కొక్కరిని అడుగుతా. ఏమని అడుగుతానంటే, అమ్మ చూడకుండా ఒక వాక్యం చెప్పండి అమ్మ అని అడుగుతా. అడగమంటారా? మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క వాక్యం అడుగుతాను. ఒక వాక్యం చెప్పండి అమ్మ అని అడుగుతాను. అడగమంటారా? చెప్తారా? ఏంటి, చిన్నప్పటి నుంచి వస్తున్నాం కదా మనం, 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం కదా మనం, 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం కదా, ఒక్క వాక్యం కూడా జ్ఞాపకం లేదా? సరే, మీ ఆయన తిట్టిన తిట్లు గురించి చెప్పమంటే డేటుతో సహా చెప్తారు. ఏ రోజు, మంగళవారమా శుక్రవారమా, మీ ఆయన ఏం తిట్టాడు అనేది నెలల కిందట, సంవత్సరాల కిందట చెప్తారా? ఏం తిట్టాడో చెప్తారా? ఎప్పుడు తిట్టాడో చెప్తారా? చెప్పండి. ఎందుకు హృదయంలో వాక్యము లేకుండా పోయింది? ఒక ఆమె ఉంది, యూట్యూబ్లో ఒక తల్లిగారు ఉంది. ఆ వయసు పండిపోయింది, వయసు 90 సంవత్సరాలు దాకా ఉంటాయి. ఒక ఆయన ఉన్నాడు, తండ్రి లాంటి వాడు, ఆయన కూడా 90 సంవత్సరాలు దాటిపోయింది.
చూడకుండా వందల వాక్యాలు చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎవరండి వాళ్ళు? ముసలోళ్ళండి, వృద్ధులండి. అసలు నేను ఆశ్చర్యపడిపోయాను, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఓ పెద్ద ఆయన కారులో కూర్చొని ఆయన మైక్ పెడితే ఆయన వాక్యాలు చూడకుండా చెప్పేస్తా ఉన్నాడు, అనర్గళంగా చెప్పేస్తున్నాడు. ఒక ముసలమ్మ అమ్మమ్మ ఆమె చూడకుండా ఎన్ని వాక్యాలు చెప్పేస్తుందో అండి. వాళ్ళ దగ్గర సాతాను ఉంటాడంటారా? ఎందుకు ఈరోజు మీరు ఏదో మీకు ఇష్టం వచ్చినప్పుడు సంఘంలో ఆదివారం ఒక్కరోజు కనబడుతున్నారు, మిగతా వార దినాల్లో ఏ కూడిక పెట్టినా ఎందుకు మీరు కనబడటం లేదంటే మీలో వాక్యము లేదు. బలవాళ్ళయ్య గారు బలి చెప్పారు మీరు అంటారా? చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారు, మీరు ఆయనను ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీ యందు దేవుని వాక్యం నిలిచి ఉన్నది కనుక దుష్టుని మీరు జయించి ఉన్నారు. యవనస్తులు డిగ్రీలు చదువుతున్నారు. ఏం చదువుతున్నామా? డిగ్రీ అండి, ఎంటెక్ అండి. చూడకుండా ఒక వాక్యం చెప్పగలుగుతారా? గమనించాలి ప్రియులారా, యవనస్తులారా, మీ యందు వాక్యము నిలిచి ఉన్నదే కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. సేవ గాని రక్షణ గాని యవన కాలంలోనే పొందుకోవాలి. యవన కాలములోనే రక్షణ పొందుకోవాలి. 12వ సంవత్సరం దాటగానే 13 వస్తుంది, 13లోకి మీరు యవనస్తులుగా పిలువబడతారు. అప్పుడు అక్కడి నుంచి మీరు బాప్తిస్తాలు పొందుకోవాలి. 13 సంవత్సరాలు ఎందుకండి? ఇంట్లో అమ్మ అంటది, నాన్న అంటాడు, నామకార్థ క్రైస్తువులు చెప్పే మాటలు ఇప్పుడేం అవసరం లేదులే. ఎందుకయ్యా వీళ్ళు ఇళ్లల్లో మార్పు లేని క్రైస్తవులుగా, బాప్తిస్మం లేని యవనస్తులుగా ఎందుకున్నారంటే కారణం ఓ పక్క తల్లిదండ్రులు చెప్తారు, ఇప్పుడు వద్దులే, తీసుకున్నవారు సరిగా ఉన్నారా అని అలాంటి వారిని చూపించి నీరుగార్చే పరిస్థితుల్లోకి వారిని నడిపిస్తూ ఉంటారు. రక్షణ పొందిన విశ్వాసులైన మీరు నాకులాగా ఉండాలని మీరు చూపించాలి మీ భక్తి జీవితాన్ని. నీతిమంతులు కదల్చబడక సియోను కొండ వలె వారు స్థిరంగా ఉంటారు. భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరంగా ఉండలేరు. ఏ గుంపులో ఉన్నావు నీవు? చాలా మంది ప్రియ దేవుని పిల్లలరా, సంఘాలు చుట్టూ తిరుగుతుంటారు. మన ఊర్లో నేను ఒకళ్ళని చూస్తూ ఉంటాను. నేను తోటవారిపాలెంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకు వెళ్తా ఉండరు. తోటవారిపాలెంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో అడుగు పెడుతున్నారు. కారణం వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? మేం చెప్పింది జరగాలి అక్కడ. వాళ్ళ ఇళ్లలో జరిగినట్టుగా సంఘంలో కూడా మేము చెప్పినట్టుగా జరగాలి. మేము ఎప్పుడైనా వస్తాం, అడగకూడదు. మేము ఏమైనా మాట్లాడతాం, మమ్మల్ని అడగకూడదు. మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మమ్మల్ని అడగకూడదు. కాబట్టి వారు సంఘాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నిలకడ లేదు. సాతానుగాడు భూలోకంలో వాడు పని ఏంటంటే అటు ఇటు తిరగడం. ఎన్ని సంఘాలుంటే అన్ని సంఘాలు తిరుగుతూనే ఉంటారు వీళ్ళు.
స్థిరంగా ఉండలేరు. నీతిమంతుడు స్థిరంగా ఉంటాడు. కాబట్టి దేవుడు పోగేసుకున్న సంఘంలో ఉన్నావా? సాతాను పోగేసుకున్న సాతాను సంఘంలో ఉన్నావా? చివరిలోకి నేను వచ్చేస్తున్నాను. చాలా మంది దేవుని సంఘములో ఉన్నట్టు ఉంటారు, కానీ ఎవరికయ్యా మా ఓటు అంటే సాతాను గడికే. కారణం ఎందుకు వచ్చినట్టు మందిరానికి అంటే కారణం చెప్తారు. బాగులేకపోతే యేసయ్యకి మొక్కానండి. ఏం మొక్కుడది? బాగలేకపోతే అంటే దేవుడు బాగు చేస్తే మందిరానికి వస్తానని మొక్కుందంట, అందుకు వస్తుందంట. అంతేగాని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకొని ప్రభు సంఘములో ప్రభు కొరకు జీవించాలని కాదు. ఒక ఆదివారం కనబడతారు, ఇక మిగతా క్రమ కూడికల్లో ఎందుకు కనబడడం లేదు? కారణం స్థిరము లేని జీవితం. ఆ రెల్లు అట, రెల్లు. సీమోను పేతురు, సీమోను అంటే పేరు, సీమోను ఆ పేరుకి అర్థం ఏంటంటే రెల్లు. కాబట్టి సీమోను కాదు, నీవు పేతురువి అని ఎందుకు అన్నాడంటే, రెల్లు వంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచిన సియోను కొండలాగా చేశాడు దేవుడు. నువ్వు రెల్లులాగానే ఉండిపోయావు, ఎటు గాలి కొడితే అటు కొట్టుకెళ్ళిపోతున్నావు. స్థిరంగా సంఘములో 40వ కీర్తనలో ఉంటుంది, నా పాదములను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన పాదములను బండ మీద నిలిపాను, నా అడుగులు స్థిరపరిచాను. సంఘంలో నిన్ను అలా స్థిరపరిచాడు. నీ పాదాలు ఎక్కడ స్థిరపరిచాడు? సంఘంలో. ఎందుకు రెల్లులాగా అటు ఇటు కొట్టుకుంటున్నావు? ఎందుకు సంఘములో ఇమడలేకపోతున్నావు? అటొక అడుగు ఇటొక అడుగు ఎందుకు వేస్తున్నావు? ఈరోజు చాలా మంది ఏర్పాటు చేయబడిన వారిని సైతం సాతానుగాడు ఏం చేస్తున్నాడు? పడగొట్టేస్తున్నాడు. ఏర్పాటులో ఉన్న వారిని సైతం వాడు మోసగిస్తున్నాడు. అందుకోసమే అపవాదికి అవకాశం మనము ఇవ్వకూడదు. ఉపవాస దినాలు అయిన తర్వాత వస్తానండి పనికే. మా దైవజనుడు 21 రోజులు ఉపవాసకుడికి ఏర్పాటు చేశాడు. నేను వెళ్ళాల్సిందే. నేను పనికి పిలిచేవాడితో చెప్పాలి ఏమని, 21 రోజుల తర్వాత వస్తానండి. ఈ 21 రోజులు మేము ఎక్కడికి వెళ్ళమండి. ఆ 21 రోజులు ప్రతి సంవత్సరం మా దైవ సేవకుడు మా ఆత్మీయ క్షేమం కోసం ఏర్పాటు చేస్తానండి. మేము అక్కడే ఉంటామండి అన్న మాట పురుషులు ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా? 21 రోజులు ప్రార్థన కూడికి తప్పించుకోవడానికి పనికి వెళ్ళే నీవు ఏమంటావంటే, నీకు పని బాటలేదా? పనులు చేసుకోవద్దా? సాతానుగాడి విషం నీలో ఎక్కించి నీలో పలికిస్తాడు. ఇప్పుడేంటి ఉపవాస గుడికిలో పనులు చేసుకోవద్దా? అన్నం లేదా? అయ్యగారు మీకేట తెలుసు? అవును తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎవరయ్యా క్రైస్తవ సంఘానికి శత్రువులు అంటే క్రైస్తవులే. ఎవరయ్యా యేసు ప్రభువును చంపింది? యూదులే. ఈరోజు బాగా ఆలోచించేయండి ప్రియులారా, ఎక్కడ ఉన్నావు నీవు? ఏ గుంపులో ఉన్నావు? దేవుడు పోగేసుకున్న పరిశుద్ధుల గుంపులో ఉన్నావా, లేకపోతే సాతాను గుంపులో ఉన్నావా? ఆరాధన దినం ఈరోజు. ఆరాధన దినములో సాతాను గుంపులోంచి వచ్చి ఆరాధన మందు వచ్చి భక్తి చేయడానికి నటిస్తున్నావా నీవు? వారం వారం కనబడుతున్నావు నీవు, మిగతా వార దినాల్లో కూడికలో ఎందుకు కనబడలేకపోతున్నావు? కారణం నీ వేర్లు ఎక్కడ ఉన్నాయి? నీ పాదాలు ఎక్కడ ఉన్నాయి? నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? నీ జీవితం ఎవరితో ముడిపడి ఉంది?
క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, 2 మాటలు మనం చదివేసుకొని ముగించేసుకుందాం. 2 వాక్యాలు చివరిలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 32 వాక్యాలు చదవండి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల నుండి వేరుపరిచినట్లు ఆయన వేరుపరుస్తాడు. తన కుడి వైపున గొర్రెలను పెట్టుకుంటాడు, ఎడవైపున మేకలను పెట్టుకుంటాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్ల, ఎటువంటి వర్ణనో చూడండి ప్రియులారా. గొల్లవాడు గొర్రెల్లో నుండి మేకలను వేరు చేయనట్లు. ఎందుకని? మేకల స్వభావం ఎలాంటిది, గొర్రెల స్వభావం ఎలాంటిది చెప్పండి. మేకలు ఎప్పుడు మేపలేదా? మేకల స్వభావం మీకు తెలియదు అంటారా? వాటికి కాపరి ఎక్కడ ఉంటాడు? మేకలకి కాపరి ఎక్కడ ఉంటాడు? వెనకుంటాడు. గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? ముందుంటాడు. బా, ఎంత అద్భుతం అండి! అర్థమైపోయిందా? ఎందుకంటే మేకలు తనకిష్టమైనట్టుగా అవి చెదిరిపోతాయి, తొలగిపోతాయి. గొర్రెలు అలా కాదు. గొర్రెలు నడిపే కాపరి నడకలో నడకేస్తాయి. గొల్లవాడు గొర్రెల నుండి మేకలను వేరుపరిచినట్లు మనుష్య కుమారుడు దారుల సింహాసనం మీద, మహిమ కలిగిన ఆ సింహాసనం మీద పోగు చేయబడిన సమస్త ప్రజలలో నుండి మేకల వంటి వారిని ఎడమవైపున, గొర్రెల వంటి వారిని కుడివైపున ఆయన వేరు చేసే ఒక దినము రాబోతుంది. కుడివైపున ఉన్న గొర్రెలతో మాట్లాడుతున్నాడు, ఆ నీతిమంతులతో. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న ఆ వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని. ఆహా, ఒకసారి చప్పట్లు కొడతారా? స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లల కొరకు ఎప్పుడు సిద్ధపరిచాడట? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. 41వ వాక్యం. అప్పుడు ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. కుడివైపున గుంపు, ఎడమవైపున గుంపు. కుడివైపున ఉన్న గుంపు దేవుని రాజ్యానికి వెళుతున్నారు నీతిమంతులు. ఎడమవైపున ఉన్నవారు మేకల వంటి స్వభావం కలిగిన వారు ఎక్కడికి వెళుతున్నారు? నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. ఏ గుంపులో ఉన్నావు నీవు? ఏ గుంపులో కూర్చోవున్నావు నీవు? ఏ గుంపులో ఉన్నావు? ఆదివారం వచ్చినంత మాత్రాన గుంపులో ఉండిపోయినట్టు కాదు అర్థం. మిగతా జీవించే సోమవారం నుండి శనివారం వరకు జీవించే జీవితం సంఘం కూడుకున్నప్పుడు ఎక్కడ ఉంటున్నావు నీవు? దైవ సేవకుని స్వరం వింటూ ఏం చేస్తున్నావు నీవు? అదే జీవితం. ఆదివారం ఆరాధనలు చేశాను పరిశుద్ధుల గుంపులో. అవును, పౌరాల గుంపులో కాకి వచ్చి చేరిందంట. అది కూడా బూడిది పూసుకొచ్చిందంట. దాని నడక వేరుగా ఉందంట. దాని నడక ఎలా ఉంటుంది? పౌరు నడక వేరు, కాకి నడక వేరు. కాకి ఎలా నడుచుద్ది?
పక్కలుగా ఎగిరి గొంతేస్తుంది అది. చూశారా ఎప్పుడైనా కాకి గొంతులు సైడ్, దాని నడక సైడ్ ఉంటుంది, పక్కకి వెళ్తుంటుంది. అది స్ట్రైట్గా ఇలా వెళ్ళదు, ఇట్టంటది. ఇది చూసారా ఎప్పుడన్నా? ముందుకు వెళ్ళదు, ఇటు వెళ్ళదు, గొంతు ఇటు వెళ్ళదు, పక్కకి ఇలా గొంతు తీసుకుంటే సైడ్ వెళ్తుంటుంది. అది చాలా మంది పైకి భక్తిగా ఉంటారు, కానీ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారు బుడిదలు పొరులాడి వచ్చిన కాకి లాంటి జీవితమే. సోమవారం శనివారం వరకు పక్క చూపులు, పక్క ఆలోచనలు. అరే సంఘం అక్కడ మండుతుందే, ఆ సంఘంలో నేను కూడా కాల్చబడాలి. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్షకు కాల్చబడి అది శుద్ధ సువర్ణంగా మారినట్లుగా నాకున్న విశ్వాస జీవితము ఇంకా అభివృద్ధిలోనికి రావాలని ఆ సంఘములో మండుచున్న ఆ సంఘములో నువ్వు చేర్చబడుతున్నావా? చూశారా? దేవుడు పోగేసుకున్న గుంపు ఎక్కడికి వెళుతుంది చెప్పండి? జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు సిద్ధపరిచిన దేవుని రాజ్యంలోనికి వెళుతుంది. అయితే సాతాను పోగేసుకున్న ఆ గుంపు ఎక్కడికి వెళుతుంది? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్గికి వెళ్ళిపోతా ఉంది. ఎక్కడికి నీ ప్రయాణం? ఎక్కడికి వెళుతున్నావు నీవు? ఆలోచించేయండి. 21 రోజులు ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటే చీకు చింత కూడా లేదు, పశ్చాత్తాపం లేదు, బాధ లేదు. ఎక్కడెక్కడి నుంచో దైవవచనులు మన మధ్యకు వచ్చి అమూల్యమైన సందేశాలు వారు అందిస్తుంటే ఆ సందేశాల ద్వారా మీ జీవితం సరిచేయబడాలని దైవ సేవకులు ఏర్పాటు చేసిన కూడికల్లో ఎందుకు పాలు పొమ్ములు పొందలేకపోయావు? ఈ రోజైనా దేవా నీవు సిద్ధపరిచిన, నీవు ఏర్పాటు చేసిన నీ గుంపులోనే ఉంటానయ్యా. ఇంకొక వాక్యం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. ఆయన తన దూతలను గొప్ప బూరతో పంపును, వారు ఆకాశం నుండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన వారిని పోగు చేయుదురు. ఆయన కొరకు జీవించే వారిని పోగు చేసుకొని తీసుకెళ్ళిపోతారట. మిగిలి ఉన్నవారు ఎవరో? మీరేనా? లేదయ్య గారు, ఆ మందలో నేను ఉంటాను, ఆ మందలో నేను ఉంటానయ్యా ఖచ్చితంగా. అవును, అందులో ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొన నుండి ఆ కొన వరకు దేవుని బూరను పట్టుకొని వారు ఊదుతూ ఉన్నప్పుడు ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజలు పోగు చేయబడుతున్నారట. వారు ఎత్తబడిపోతారు. విడవబడకూడదు నీవు, ఎత్తబడిన సంఘములో ఉండాలి నీవు. దేవా అయ్యా, నీవు పోగేసుకున్న సంఘంలో నేను ఉంటానయ్యా, నీవు ఏర్పాటు చేసిన సంఘములో నేను ఉంటానయ్యా, సంఘం వెలుపటనే ఉండనయ్యా, దైవ సేవకుని మాట ప్రకారంగా నేను బతుకుతానయ్యా, నీ సేవకురాలు చెప్పినట్టుగా నేను బతుకుతానయ్యా. అయ్యా, సంఘములో జరుగుతున్న ప్రతి కార్యములో నేను పరిచర్య చేస్తానయ్యా, ఆ సంఘములో నేను స్థిరంగా ఉంటానయ్యా. నా పాదాలు ఆ సంఘములో అయ్యా నీవు నిలబెట్టావయ్యా. బతికినంత కాలం ఆ సంఘములో నేను ప్రభువా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తాను, అనేక కార్యక్రమాల కొరకు చేయి చాచుతాను. అయ్యా, నా చేతులెత్తి నేను ప్రార్థిస్తాను, ఈ చేతులతో పని చేస్తానని తీర్మానం చేసుకోగలుగుతావా? ఒకసారి ప్రార్థన చేసుకోండి. దేవా దేవా, నువ్వు పోగేసుకున్న గుంపులోనే ఉంటానయ్యా నేను, అయ్యా నీ మందలోనే ఉంటానయ్యా నేను. ప్రార్థన చేసుకోండి.